ఏమి తాట్రా, ఎక్కడ చూసాడు రా నెమల్ని ఆరవేసుకోవటం ఈ ముసలోడు. కృష్ణశాస్త్రి అంటే అంత ప్రేమ వాడికి. సార్ అలాగా అద్భుతమైనటువంటి పాట అండి శబరి పాట. ఈ శబరి పాట గుంటూరులో అవగాహన అనే ఒక సంస్థ ఉంది. అందులో ప్రతి నెలకి ఒకసారి అందరూ వచ్చి సినిమా పాటలు సరదాగా పాడతారు. 40 మంది పాడతారు. ఓ 15 మంది లేడీస్, ఒక 20 మంది బాయ్స్ వచ్చి పాడతారు. అందులో ఒకడు పాడతాడండి పాట. వాళ్ళమ్మ ఈ పాట పాడించుకుని ఏడుస్తుందంట. ఒకసారి పాడరానా ఆ పాట పాడి ఏడుస్తుందంట వాళ్ళమ్మ. అంత అద్భుతమైనటువంటి ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఓరగా నెమలి పింఛబార వేసుకుంటుంది, ఎందుకో ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంది. ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంది. ఉండుండి నా ఒళ్ళు ఊగి ఊగిపోతుంది, అదుగో రామయ్యే ఆ అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నవి, కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని, నా కోసమే నడచి నడచి నడచి. నడచి అనే మాటని 3 సార్లు వాడాడు. అంటే శబరి కోసం రాముడు అంత దూరం నడిచాడని చెప్పడానికి. నడిచి 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 వచ్చాడు. నడిచి 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 తర్వాత వెర్రి శబరి అని అన్నాడు. వెర్రి శబరి అనేటటువంటి ప్రయోగాన్ని మేము హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు టీచర్స్, తెలుగు పండితులందరూ వెర్రి శబరి అని, శబరి తనకు తాను రాముడు నన్ను వెర్రి శబరి అంటాడు అని చెప్పుకోవటంలో, ఆ వెర్రి శబరి అంటంలో ఎంత దాన్ని పాటలోకి తీసుకురావటం, దాని మీద పెద్ద డిస్కషన్ అయింది. తర్వాత పళ్ళు తినిపిస్తుంది కదా, కొలను నడిగి తేట నీరు, కొమ్మ నడిగి పూల చేరు, చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు, పుట్టతేనే రసాలు. అడవిలో దొరికేవేవో కదా, దోరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని, ముందుగా రవ్వు అంత చూసి విందుగా అందియనా, విందుగా అందియనా. శబరి ఎంగిలి ఎందుకు చేస్తుంది అంటే ఇందుకు అని చెప్పడం కోసం. అది కదా సార్ రచన అంటే. అసలు ఆ దృశ్యం అండి, పండరిబాయి వేసింది శబరి వేషం, రాముడు శోభనబాబు గారు. కొలను నడిగి తేట నీరు, కొమ్మ నడిగి పూల చేరు. పూల చేరు అంటే పువ్వులు గుత్తులు గుత్తులుగా కాస్తుంది, పూల చేరు అంటాం. కొలను నడిగి తేట నీరు, కొమ్మ నడిగి పూల చేరు, చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు, పుట్టతేనే రసాలు, దోరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని, ముందుగా రవ్వంత చూసి విందుగా అందియనా, విందుగా అందియనా. గొప్పగా రాశారు సార్, అసలు అద్భుతంగా రాశాడండి. అయితే శబరి పాట. ఒక చిన్న డౌట్ సార్, ఆయన రచనలో కానీ లేదా అంటే ప్రేమ, భావకవిత్వం ఇవన్నీ ఒక కానీ స్త్రీపక్షపాతం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఆయన రచనలో. అంటే ఈజ్ ఏ రొమాంటిక్ పోయిట్ అండి ఆయన. రొమాంటిక్ అంటే సెక్స్ అని కాదు, అదే ఒక శృంగార రసం అంటమే. అంటే పాటలోను, సంగీతంలోను, చేసే పనిలోను, జీవితంలోనూ శృంగార రసం ఉంటుంది. అంతే. నవరసాల్లో ప్రధానమైన రసం శృంగార రసం. భానుమతి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ముసలాడు ఆనంద నిద్రపోకుండా భానుమతి మీద 4 పద్యాలు రాశాడు. 80 సంవత్సరాల వయసు అప్పుడు. భానుమతి మ్యూజిక్ సిట్టింగ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక అరగంట న్యాప్ తీసుకుంటాడు. ఆయన నిద్రపోకుండా భానుమతితో పద్యాలు రాశాడు. ఏమని, నేను నిద్రపోతున్నాను, మాగనంలో ఉంటుండగా ఒక అప్సరస దిగింది దేవలోకం నుంచి, నా మంచం చుట్టూ తిరిగింది, నా లైబ్రరీలంతా తిలకించింది,
ఆ అప్సరస ఎంత అందగత్తో చూద్దామని కళ్ళు తెరిచేసరికి మాయమైపోయింది.